నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్నటువంటి ఇష్యూలో ఇటు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఒక రకమైనటువంటి గొప్ప అంటే పెద్ద రచ్చ అయితే నడుస్తూ ఉంది. దానికి సంబంధించి ఏంటి ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్కి అని అదేవిధంగా సీఎం ఇల్లుని ఈరోజు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా రక్తం తీసుకుని వాళ్ళు రక్తదానం చేస్తూ తీసుకుని వెళ్ళి మరి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ భవన్లో చాలా రచ్చ అయితే నడుస్తూ ఉంది. మనతో పాటు కర్నె ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు ఏంటి ఈ ఇష్యూకి ఆయన ఏం సమాధానం చెప్తారు ఆయన అడుగుదాం. సార్ ఏంటంటాం, ఈ రక్త కుంభాలు ఏంటి, తర్వాత ఈ కాళేశ్వరం లొల్లి ఏంది, ఆ పిల్లలు కుంగిపోయినాయి అంటున్నాడు, ఒకసారి కుంగిని అంటున్నారు, ఒకసారి కూలిపోయింది అంటున్నారు. దీని మీద ఎవరికి క్లారిటీ లేదు. పోనీ దాని మీద ఎంక్వైరీ చేసుకుని మా మీద మీరు చర్యలు తీసుకోమంటే కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితులు కూడా లేవు తీసుకునే పరిస్థితుల్లో. మీరేం చెప్పాలనుకుంటారు? అంటే ముఖ్యమంత్రులు ఉండేది ప్రజల్ని పాలించడానికి, ముఖ్యమంత్రులు ఉండేది ప్రజల బాగోగులు చూసుకోవడానికి, ముఖ్యమంత్రులు ఉండేది రైతాంగం ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి. కానీ ముఖ్యమంత్రులు మనుషులు కోయడానికి ఉండరు, ముఖ్యమంత్రులు రైతాంగాన్ని రక్తం కళ్ళజూయడానికి ఉండరు, ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకుల పేగులను మెడలేసుకోవడానికి ఉండరు, ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకుల యొక్క చావును కోరుకోవడానికి ఉండరు. ముఖ్యమంత్రులు ఉండేది నిజానికి పరిపాలన చేయడానికి, మంచి పరిపాలన అందించి మంచి పేరు తెచ్చుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ 1గా నిలపడానికి, అదేవిధంగా ప్రజల్ని కన్నబిడ్డలాగా చూడడానికి. కానీ ఈ నీరో ముఖ్యమంత్రి, ఈ కసబ్ ముఖ్యమంత్రి, ఈ హిట్లర్ ముఖ్యమంత్రి, నేను అదే అంటున్నాను, హిట్లర్ని ఆదర్శంగా నేను తీసుకున్నా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి మాటలకి కాదు చేతలకు కూడా ఇవాళ కనిపిస్తుంది. ఆనాడు హిట్లరు ఏ విధంగానైతే మనుషులని ఆనాడు యూదులని ఊచకోత కోసినాడో, అసలు విచక్షణారహితంగా హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చంపే ప్రయత్నం చేసినాడు హిట్లరు. అదేవిధంగా నీరో చక్రవర్తి ప్రజల పరిపాలనని పక్కకు పెట్టేసి ఊరంతా కాలబడిపోతుంటే పిడలు వాయించుకుంటూ ఉన్నాడో, ఇవాళ ఈ లక్షణాలని నీరో చక్రవర్తి లక్షణాలని రేవంత్ రెడ్డికి, ఎందుకంటే నీళ్లు అందుబాటులో ఉన్నాయి, నీళ్ళు ఇవ్వమంటున్నాం, నీళ్ళు ఇవ్వకపోగా రాక్షస భాష మాట్లాడుతూ ఉన్నాడు, కసాయి భాష మాట్లాడుతూ ఉన్నాడు, కసబ్ భాష మాట్లాడుతూ ఉన్నాడు, రక్తం కావాలని కోరుకుంటున్నాడు, పేగులు మెడకేసుకుంటాను కోరుకుంటా ఉన్నాడు. ఇది ఎక్కడిది? మేమేమంటున్నాం సూటిగా ఆయనను విమర్శించకుండా మేము అంటున్నటువంటి మాట, అయ్యా మేడిగడ్డ మీద నీకు అభ్యంతరం ఉంటే, మేడిగడ్డ పగుళ్ళు వచ్చినాయి అది ఉపయోగంలోకి రాలేదు అని నువ్వు మాత్రమే భావిస్తే ఇవాళ 1,00,000 క్యూసెక్ల నీళ్లు గోదావరిలో పోతా ఉన్నాయి. వెనుగంగ ప్రాణహిత ద్వారా వచ్చినటువంటి నీళ్లు మేడిగడ్డ దగ్గర అందుబాటులో ఉన్నాయి. మేడిగడ్డను దాటుకుంటూ 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి, దాదాపు 10 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే దాన్ని ఆనుకొనే అక్కడనే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి లక్ష్మీ బ్యారేజ్ దగ్గర, ఇది పంప్ హౌస్ దగ్గర, లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర దాదాపు 93-94 మీటర్లలో వాటర్ అందుబాటులో ఉన్నాయి. రోజుకు 4 టీఎంసీల వాటర్ని కూడా ఎత్తిపోసేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థలం అది. అక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకొని అన్నారంలో 1 టీఎంసీ పోసుకుంటున్నాం మేము. 4 టీఎంసీలు ఎత్తిపోయకు, నువ్వు భయం పెట్టినట్టుగా 1 టీఎంసీని ఎత్తిపోయమంటున్నాం. అక్కడి నుంచి సుందిళ్ళలో పోసుకుంటే ఆటోమేటిక్గా ఎల్లంపల్లి నింపుకుంటాం. అక్కడి నుంచి మనం అనుకున్నటువంటి ఎగ్జిస్టెన్స్ రిజర్వాయర్స్ అన్ని కూడా నింపడానికి అవకాశం ఉంది. నిజానికి కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఒక 100 సంవత్సరాలకు ఉపయోగపడేటువంటివి అతి కరువులో కూడా ఏం చేయొచ్చు అని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇంజనీర్లకు చెప్పి చేయించినటువంటి డిజైన్ మేడిగడ్డ. వర్షాభావ పరిస్థితులు ఉండి ఎల్నినో లాంటి చాలా పరిస్థితులు ఫేస్ చేసినప్పుడు నీటి అవైలబిలిటీ లేకుండా ప్రాణహిత వెనుగంగా, ఎందుకంటే ఆ చంబల్ ఏరియాలో పడ్డటువంటి నీళ్ళు కావచ్చు, మహారాష్ట్రలో పడ్డటువంటి నీళ్ళ ద్వారా ఈ 2 నదుల ద్వారా వాటర్ అవైలబిలిటీ 360 రోజులు ఉంటున్నాయి. అక్కడి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు అనే ముందు చూపుతో కట్టినటువంటిది. ఇవాళ ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులని 2014లోనే ఆయన పసిగట్టినారు. డెఫినెట్గా తెలంగాణ కేవలం ఈ వర్షాభావంతో వర్షాధారిత పరిస్థితులతోటి మాత్రమే ఉన్నటువంటి తెలంగాణ. కాబట్టి ఒకవేళ నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో కూడా, వర్షాలు రానటువంటి పరిస్థితుల్లో కూడా బయట రాష్ట్రాల్లో పడేటువంటి నీళ్ళని ఆపుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి మేడిగడ్డ. రెండవది, కొద్దిగా వర్షాలు పడి గోదావరి పారితే ఎల్లంపల్లి నుంచి తీసుకోవచ్చు. పూర్తి వర్షాలు పడి పూర్తిగా నిండి ఉంటే మిడ్మానేరు నుంచి కూడా తీసుకోవచ్చు. కాబట్టి మనం మిడ్మానేరుకి వెళ్ళి తీసుకునేటువంటి అవకాశాన్ని కేసీఆర్ గారు ఆలోచించినారు, ఎల్లంపల్లి నుంచి వెళ్ళి ఆలోచించినారు, అదేవిధంగా మేడిగడ్డ. ఇవాళ మేడిగడ్డ అనివార్యమైనటువంటి తీసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఎల్లంపల్లిలో నీళ్లు లేవు. పైన గైక్వాడ్ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఆల్మట్టి కావచ్చు, వాటిలలో నీళ్లు కూడా ఒట్టిపోయి ఉన్నాయి.
ఆ నీళ్ళని అక్కడి నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు, చుక్క కూడా నీరు రావట్లేదు. మరి అటువంటి సందర్భంలో నీళ్లు అందుబాటులో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉంటే ఎందుకు ఎత్తడం లేదు? నీళ్ళెత్తు అని మేము అడిగితే, నీళ్ళివ్వు రైతులకు అని మేము అడిగితే, మీ రక్తం కావాలి నాకు అని అంటే ఇవాళ మా విద్యార్థి నాయకులు, మా యువజన నాయకులు తెలంగాణ ఉద్యమంలో మేము రక్తం ఇచ్చినటువంటి వాళ్ళం, మా త్యాగాలు చేసినటువంటి వాళ్ళం, తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళం, మా మాంసం ముద్దలతోటి తెలంగాణ వస్తే చాలు అనుకొని త్యాగం చేసి ప్రాణాలు పోయినటువంటి అమరులు ఉన్నటువంటి తెలంగాణ గడ్డ మీద మరొకసారి రైతుల కోసం ఇవాళ రక్తాన్ని ఇవ్వడానికి మా విద్యార్థి విభాగం నాయకులు మేము రైతుల పక్షాన ఉంటాం, వీలైతే మా రక్తం నువ్వు తీసుకో అని వాళ్ళ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజానికి ఇటువంటి పరిస్థితులు మంచిగా కావు, ఏ రాష్ట్రానికి మంచిగా రాదు, ఏ ముఖ్యమంత్రికి మంచిది కాదు. ముఖ్యమంత్రి రైతుల పక్షాన ఉండాల్సింది పోయి రైతుల రక్తాన్ని కోరుకుంటే ఎట్లా అవుతుంది? ఇదేం పద్ధతి అవుతుంది ముఖ్యమంత్రిది? అందుకే ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలి, ముఖ్యమంత్రి పని విధానం మార్చుకోవాలి. ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది రాష్ట్ర ప్రజల్ని బిడ్డలాగా చూసుకోమని, కానీ వాళ్ళని కషాయిలాగా మారికి వాళ్ళ రక్తాన్ని కోరుకునేటువంటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానం సరైనది కాదు అని చెప్పేసి గుర్తు చేయదలుచుకున్నాం. కానీ ముఖ్యంగా చూసుకుంటే మరి పిల్లర్లు కుంగినియా లేకపోతే ఒకసారేమో మీ నాయకులు అంటారు పిల్లర్లు ఒక పిల్లర్ కుంగితే పెద్ద ఎందుకు ఎంత రచ్చ చేస్తున్నారు, రిపేర్ చేయించుకుని వాడుకోక అని మీరే అంటారు. మాజీ ముఖ్యమంత్రి గారు 4-5 పిల్లర్లు కూలితే ఉండొచ్చు అంటారు. అంటే క్లారిటీ ఎక్కడ ఉన్నది? నేను ఏమంటున్నానంటే అవి కూలినాయా కూల్చబడ్డాయా అనేటువంటిది డెఫినెట్గా ఇవాళ విచారణ జరుగుతుంది, అది తేలుతుంది. ఆ మేడిగడ్డతో సంబంధం లేకుండానే ఇవాళ కన్నెపల్లి ద్వారా నీళ్ళు వచ్చేటువంటి వాతావరణం ఉన్నది, పరిస్థితులు ఉన్నాయి. ఉన్నటువంటి నీళ్ళని ఎందుకు వాడతలేవు అంటున్నాం మేము. సరే, ఆనాడే మా ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని బాంబులు పెట్టి పేల్చిండ్రు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో మేము చెప్పినాం. ఆనాడు అప్పుడు ఏఈ గారు పోయి కంప్లైంట్ కూడా చేసినారు, ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసినారు. సరే, అది విచారణ జరుగుతూ ఉంది. 2 పిల్లర్లు కుంగిపోయినాయి అనే మాట కనిపిస్తూ ఉన్నది. అది పేల్చడం ద్వారా కుంగిపోయినాయా మరొక రకంగా కుంగిపోయినాయా జరుగుతుంది. కుంగిపోయినటువంటి దాన్ని నువ్వు చూయించి దాన్నే ప్రజలకు ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తూ తద్వారా నీళ్ళని ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడితే ఎట్లా అవుతుంది అంటున్నాం మేము. రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం సరైంది. మా మీద నువ్వు విమర్శించాలనుకుంటే, మా మీద నీ కక్ష తీర్చుకోవాలనుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షంగా ఫేస్ చేయడానికి మేము ఇబ్బంది పడం. కానీ నువ్వు కక్ష తీసుకోవాల్సిన రైతాంగం మీద కాదు కదా, రైతాంగం నీళ్ళు ఇవ్వాలి కదా. రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చే మా ప్రాజెక్టును వాడుకోవడానికి నీకు భేషజాలం ఉంటే, నీకు ఇగో ఉంటే, ఇవన్నీ కాకుండా నువ్వు మూర్ఖుడు అయితే వాడుకోకు. మేము కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే మేడిగడ్డ, ఆ షట్టర్లను కూడా క్లోజ్ చేయకు. కన్నెపల్లి ఉంది కదా, కన్నెపల్లికి ఇబ్బంది, నీళ్ళు ఉంది కదా, నీళ్ళు ఉన్నాయి కదా అక్కడ. దాదాపు నేను అంటున్నానుగా 94-95 మీటర్లలో నీళ్ళు, 92 మీటర్లు ఉంటేనే నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. నిజమే, నువ్వు అతి జాగ్రత్త మనిషివి, రైతాంగం మీద నీకు అంత ప్రేమనే ఉంటే ఒకవేళ రోజుకు 4 టీఎంసీలు ఎత్తుకునేటువంటి అవకాశం ఉందాడా? ఇప్పుడు ఈ నిమిషానికి కూడా 4 టీఎంసీలు ఎత్తకు, 1 టీఎంసీ ఎత్తు రోజు తేలిపోతుంది కదా. ఎల్లంపల్లి నింపుకో, ఎప్పటికప్పుడు నింపుకో. అరే, ఆ ప్రయత్నమే చేయకుండా నువ్వు ఒక మూర్ఖుడిలాగా వర్షం పడుతుంది కదా, ఎల్లంపల్లి నిండుతుంది కదా, అప్పుడు రైతులకు నీళ్ళు ఇస్తావు. రైతాంగము ఇలా నాట్లేసుకుంటా ఉన్నారు. నాట్లేసుకుంటప్పుడు నీళ్ళు ఇవ్వకుండా మనం చూస్తున్నాం. అప్పుడే ఈ మధ్య పత్రికల్లో ట్యాంకర్లతోటి నీళ్ళు తీసుకుంటున్నాం అన్నారు. గోదావరి పక్కన ట్యాంకర్లతోటి ఇవాళ నీళ్లు పోసుకుంటుంది రైతాంగం. ఆనాడేమో కాళ్ళడ్డం పెడితే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి నుండి ఇవాళ ట్యాంకర్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. అందుకే ఉన్నటువంటి నీళ్ళని వాడమంటున్నాం మేమేం ముందు జాగ్రత్త చర్యగా ఏదో ఒక భావనలో ఉండొచ్చు కదా, మనం ఎందుకు ఇంత రచ్చ చేయాలనేది కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు, రచ్చ ఎవరు చేసిండ్రు ఎవరు చేయట్లేదు అనేటికంటే కూడా మేము ఏమంటున్నాం, సూటిగా దీంట్లో పెద్దగా తిప్పుడు ఏం లేదు. రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఇవాళ చెప్తున్నారు నీళ్ళు అందుబాటులో ఉన్నాయి, మేము కూడా పోయి వచ్చినాం, చూసి వచ్చినాం, 1,00,000 క్యూసెక్కులు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి అని. ఇంకొక మాట చెప్తాను, ఇవాళ ఏది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఎందుకు కలకలగా ఉన్నాయి? ఈ గోదావరి పోవడంతో కదా. నీకు ఇక్కడ అవకాశం ఉంది కదా, కన్నెపల్లి కాడ నీళ్ళు వచ్చి ఉన్నాయి అంటున్నాం, ఇసుక తోడేటువంటి పరిస్థితి కూడా లేదంటున్నాం. ఎగ్జాక్ట్లీ 10 టీఎంసీలు ఇవాళ మేడిగడ్డ ద్వారా పోతూ ఉంటే కన్నెపల్లి పంపుల దగ్గర 7 టీఎంసీలు ఎత్తుకునేటువంటి అవకాశం ఉంటే 4 టీఎంసీలు ఏమో ఈజీగా ఎత్తుకోవచ్చు. మేమంటున్నాం, మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి, 1 టీఎంసీ ఎత్తామంటున్నాం. నీకు అటువంటి అనుమానం ఉన్నా లేదు, నీకు టెస్టింగ్ ట్రయల్గా చేయాలనుకున్నా, నువ్వు స్విచ్ ఆన్ చేయడానికి నీకు ఉన్నటువంటి సమస్య ఏంది? నీ స్విచ్ ఆన్ చేయకపోవడానికి ఉన్న సమస్య ఏంటంటే నీకు భేషజాలం, నీకు ఈగో, నువ్వే ప్రకటించుకున్నావు నేను హిట్లర్ని అని. నువ్వు ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడివి ప్రజలకు నీళ్ళు ఇవ్వమంటే ప్రజల రక్తం కోరుకుంటే ఎట్లా అవుతుంది? అది సరైంది కాదంటున్నాను. సో మరి ఇప్పుడు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, మిమ్మల్ని అడుగునే ప్రయత్నం బయట పోలీసులు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. సో ఎట్లా చూస్తారు?
సరే మా యువజన విభాగం నాయకులు, మా విద్యార్థి విభాగం నాయకులు వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, వాళ్ళ రైతాంగ పక్షాన పోరాటం చేయడానికి వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోవడానికి సిద్ధమైనారు. సరే, వాళ్ళు పోయినటువంటి సందర్భంలో డెఫినెట్గా పోలీసులు అడ్డుకుంటే వాళ్ళు అది ఉంటుంది. కానీ వాళ్ళ కోరిక అంతే ఏంటంటే ప్రజల పక్షాన నిలబడి రైతులకు సహాయం చేయమని చెప్తున్నారు వాళ్ళు. విద్యార్థులంతా కూడా ఈరోజు రక్తదానంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా మనకంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి ప్లకార్డులతోటి రక్తంతోటి